కుటుంబానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ఎట్టకేలకు పోలీస్ పౌర సరఫరాల శాఖల్లో ఒక్కసారిగా కదలికొచ్చింది. మాయమైన బియ్యం బస్తాల లెక్క తేలుస్తున్నారు. ఈ కేసులో పేర్ని నాని కుటుంబీకులు విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయంటున్నారు. మాయమైన బియ్యానికి పెనాల్టీ కట్టడంతో ఈ కేసులో తీవ్రత లేకుండా చేయడానికి యంత్రాంగం సహకరిస్తోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేరు మీదున్న గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన ఘటనలో పోలీసు పౌర సరఫరాల శాఖల్లో కొంత కదలిక వచ్చింది. గోదాం నిర్వాహకులైన మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంకోవైపు గోడంలో మాయమైన బియ్యమెంతో లెక్క తేల్చే ప్రక్రియ పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్ మీద విచారణ వాయిదా పడింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసుల విషయంలో ఇంత జరుగుతున్నా కూటమి నేతల మౌనం విస్తుగొలిపేలా ఉంది. అధికార పార్టీల కార్యకర్తల్లో దీనిమీద చర్చ నడుస్తోంది. మాయమైన బియ్యానికి సంబంధించి జరిమానాతో కలిపి డబ్బు కట్టవలసిందిగా అధికారులు నోటీసులివ్వడంతో పేర్ని నాని కుటుంబ సభ్యులు తొలి విడతగా ఈ నెల 13న ₹1,00,00,000కు 3 డీడీలు సమర్పించారు. సోమవారం మరో 70 లక్షలకు డీడీలు ఇచ్చారు. మొత్తంగా 2 విడతల్లో ₹1,70,00,000 విలువ చేసే డీడీలు అందించారు. అంటే జరిమానాతో కలిపి సొమ్ము చెల్లించామని చెప్పి కేసు నుంచి తేలిగ్గా బయటపడే అవకాశాన్ని అధికారులే కల్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ తెచ్చుకుని బయటపడేందుకు శక్తి మేర సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల ఉదాసీన వైఖరే దీనంతటికీ కారణమంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన గోడౌన్ వ్యవహారం కావడం, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ఆయనకే అనుకూలమనే సంకేతాలు ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు తమకెందుకొచ్చిన గొడవని ఎవరికి వారే కేసు తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన నేతల మీద తీవ్ర విమర్శలతో విరుచుకుపడే పేర్ని నాని కుటుంబీకుల గోడౌన్లో 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ఛాయలకే పోలేదు. పర్యటనలకు వెళ్లినప్పుడల్లా అక్కడి సూపర్ బజార్లు, రైసు మిల్లులు, పోర్టుల్లో గోదాముల తనిఖీలకు పూనుకునే ఆయన ఈ గోడౌన్ జోలికి వెళ్లకపోవడం మీద అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ వైసీపీ నేతల మీద విమర్శలు చేసి హోంమంత్రి అనిత పేదల బియ్యాన్ని మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కుటుంబీకుల మీద కేసు నమోదైనా ఇప్పటికీ అరెస్టు చేయకపోగా నోరు కూడా మెదపకపోవడానికి కారణమేంటని కూటమి కార్యకర్తలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ గోదాముల్లో బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని కుటుంబ సభ్యులే లేఖ ఇచ్చి 20 రోజులవుతున్నా వాస్తవంగా మాయమైన బియ్యం పరిమాణం ఎంత అనేది ఇంకా స్పష్టమైన లెక్కలు లేవు. తాజాగా అధికారులు గోదాము వద్దకు చేరుకోగా సంస్థ సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో న్యాయవాది సమక్షంలో పంచనామా చేసి తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడున్న వేబ్రిడ్జి పనిచేయడం లేదంటూ బియ్యాన్ని మరోచోట తూకం పెట్టించి తరలించే ప్రక్రియ మొదలుపెట్టారు. మాయమైన బియ్యం లెక్కలు అంచనా కంటే ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది. తూకంలో తేడా కారణంగా మొదట 3,200 బస్తాలు బియ్యం తగ్గాయని పేర్ని కుటుంబ సభ్యులు అధికారులకు లేఖ రాశారు. అధికారులు అక్కడకు వెళ్లి ఖాతా పుస్తకాలు పరిశీలించినప్పుడు 3,708 బస్తాలు తగ్గాయని ప్రాథమికంగా అంచనా వేశారు. బియ్యాన్ని తరలించే సందర్భంలో పరిశీలిస్తే ఇప్పటికే చెప్పిన పరిమాణం కంటే మరింత భారీగా మాయమైనట్టు బయటపడుతోంది. అసలు గోదాము నుంచి రేషన్ బియ్యం ఎప్పుడు మాయమయ్యాయనే వివరాలు ఇప్పటికీ తేల్చలేదు. చౌక బియ్యం మాయమైన వ్యవహారంలో ఈ నెల 10న గోదాం యజమాని పేర్ని జయసుధ మీద, మేనేజర్ మానస్ తేజ్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. 13న జయసుధ దీని మీద కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది గురువారానికి వాయిదా పడింది. ఈ కేసులో ప్రాసిక్యూటర్ తరపున ప్రత్యేక పీపీని నియమించాల్సి ఉందని న్యాయవాదులు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఏపీపీనే ఇప్పటికే కొనసాగుతుండడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు ఎస్పీ గంగాధర్రావు చెప్పారు.
బియ్యం మాయమైన ఘటనలో కేసు నమోదైన నాటి నుంచి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. జిల్లా వైసీపీ అధ్యక్షునిగా ఉన్న నాని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొడుకు కిట్టు ఇద్దరూ వైసీపీ కలెక్టరేట్ దగ్గర చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో కూడా కనిపించలేదు. మాయమైన బియ్యానికి జరిమానాగా 1.70 కోట్లు చెల్లించిన నేపథ్యంలో తాజాగా నాని సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కట్టేయడంతో ఇక కేసు నుంచి బయట పడవచ్చునన్న ధీమాతోనే ఆయన బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.